మీ వెనక చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి చాలా విశేషంగా కనిపిస్తుంది. దాని గురించి ఒకసారి వివరిస్తారా మాకు? అది ఇక్కడ ఉన్న వాటిల్లోనే నేను చేసిన విగ్రహాల్లో ఒక ప్రత్యేకమైన విశేషమైన అమ్మవారి అనుగ్రహంతో వెలిసిన దోష నివారణ వెంకటరమణ స్వామి. మొదట తిరుమల కొండపైన ఉన్న విగ్రహాన్ని గురించి ఆరా తీస్తే అక్కడున్న విగ్రహం సాలగ్రామ విగ్రహం. ఎక్కడైతే సాలగ్రామ విగ్రహంతో వ్యూహలక్ష్మి సమేతంగా వెంకటేశ్వరుడు ఉంటాడో అక్కడ అనంతమైన సంపద చేరుకుంటుంది. మరొక సాలగ్రామ విగ్రహం తిరువనంతపురంలో ఉండే అనంత పద్మనాభ స్వామి. అటువంటి సాలగ్రామ విగ్రహము అందరికీ ఆయురారోగ్యములతో భోగభాగ్యములు కలగాలనే ఉద్దేశంతో ఒక విగ్రహము ప్రదర్శనకు పెడితే ఎలా ఉంటుంది? నేను కడుతున్న ఆశ్రమంలో సాలగ్రామాలతో ఒక చిన్న విగ్రహం చేయాలి. నిజమైన సాలగ్రామాలు తీసుకొచ్చి అది గండకీ నది నేపాల్కు వెళ్ళాలి, అక్కడే దొరుకుతాయి. అటువంటి సాలగ్రామాల్లో నాకు ఒక అనాటమీ, ఒక విగ్రహానికి కావలసినవి నిజంగా చెవులు, శ్రవణ తత్వంతో ఉండే చెవులు ఉన్నవి కొన్ని కావాలి. ఒక మనిషికి ఉన్న సప్త చక్రాలకు సంబంధించిన కొన్ని స్టోన్స్ కావాలి, ఆ షేప్లో ఉన్నవి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒక శుక్రవారం విన్నవించుకున్నాను, అయింది. మరుసటి వారమే శుక్రవారం రోజు ఒక అతను ఆజానుబాహు దగ్గర 6.5 అడుగు 7 అడుగులు ఉన్నాడు. ఒక వెంకటేశ్వర స్వామి ఎర్రగా ఉంటే ఎలా ఉంటాడో ఆ విధంగా కదిలి వచ్చాడు. లోపలికి రావటం పెద్ద తిరునామం ఇక్కడ నుండి ఇక్కడ వరకు. నమస్కారం అన్నాడు. వచ్చిన వెంటనే, ఎవరయ్యా నువ్వు? నేపాల్ నుండి వచ్చాను, సద్బ్రాహ్మణుణ్ణి. లేలో అన్నాడు. ఏంటి లేలో ఏంటి? నువ్వెవరు? ఎందుకు వచ్చావు? నా అడ్రస్ ఎవరు ఇచ్చారు నీకు? గండకీ నది నుండి వస్తున్నాను, మాతాజీ ఆజ్ఞ అయింది. ఆటోలో ఉన్నవన్నీ దింపమన్నాడు. ఇది చిన్న గన్ని బ్యాగుల్లో ప్యాక్ చేసుకొని సాలగ్రామాలన్నీ దింపాడు. ఒక వారానికే ఈ విచిత్రం జరిగింది. ఇది నా జీవితంలో ఒక పెద్ద మిరాకిల్. అవన్నీ తీసుకొచ్చి దింపితే నాకు కావలసిన శ్రవణము అనే చెవుల నుండి పంచభూత తత్వముతో ఉండే బీజాక్షరముల వర్ణంతో ఉండే సాలగ్రామాలు, ఒక అనాటమీకి, ఒక విగ్రహానికి ఏమేమి కావాలి, మణికట్టు నుండి అన్ని పాద దర్శనం చేసుకునేలాగా ఒక విగ్రహానికి కావాల్సినవన్నీ వచ్చేసి అందులో ఉన్నాయి. మాత ఆజ్ఞ అయిందంతే, తీసేసుకో, ఎంత ఉంది అన్నాడు. కరెక్ట్గా జోబిలో 10,000 ఉంది అన్న. ఇచ్చేసి అని తీసుకున్నాడు. అక్కడి నుండి ఇక్కడికి రావటానికి పోవటానికి 10,000 ఖర్చులు కూడా సరిపోయి ఇచ్చింది తీసుకున్నాడు. అమ్మవారికి ఒక ప్రదర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. 108 ధాతువులు ఆయన ఆ కిరీటంలో పెట్టడం జరిగింది. సహజమైన ధాతువులు కాకుండా ముఖ్యమైన మూలికలు పెట్టడం జరిగింది. ఆయన నేత్రాలు, కనుపాపలు రుద్రాక్షలు, ఆ చెవులు కూడా శ్రవణ తత్వము.